హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఆయన మా పాప అయితే పని మీద బయటికి వెళ్తున్నామండి. ఎందుకనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయండి చూద్దాం. చూడండి, నేనైతే గోల్డ్ షాప్కి వెళ్తున్నానండి, నక్లీస్ కొందామని. మీరేమంటారు? జోక్ చేశానులేండి. ఇప్పుడున్న రేట్కి మనం నక్లీస్ కొనాలంటే అంతే, ఇక మనీ ఉన్నా కూడా కొనలేని పరిస్థితి అండి ఇప్పుడైతే కూడా. ఏమీ లేదండి, ఎందుకు వెళ్తున్నానంటే రీసెంట్గా నా ముక్కు పుడకైతే పోయిందండి, అది కొందామని వెళ్తున్నాను. అక్కడైతే కొన్ని వాళ్ళు చూపించారు, అందులో నేను ఒక 2-3 సెలెక్ట్ చేసుకున్నాను. ఏది సెలెక్ట్ చేసుకున్నానో గెస్ చేయండి చూద్దాం. అక్కడ నాకు నచ్చినవి ఒక్కొక్కటి పెట్టుకొని చూసానండి. చూడండి ఎలా ఉందో చెప్పండి. అంతలోపు అయితే మా పాప అలా బయటికి వెళ్తుందండి. చూడండి, పిల్లలంటేనే అల్లరి, అల్లరి అంటేనే పిల్లలు, అంతే కదండి. వాళ్ళని భరిస్తూ షాపింగ్ అంటే అంతే. ఇక కొన్ని ముక్కు పుడకలు అయితే చూసానండి, నాకైతే ఫస్ట్ అదే నచ్చిందండి. మీకు ఏది నచ్చిందో చెప్పండి, నేను ఏది సెలెక్ట్ చేసుకున్నానో గెస్ చేయండి చూద్దాం. వాళ్ళు రేట్ చెప్పిన దానికైతే నేనైతే షాక్ అయ్యానండి. అది ఎంత కాస్ట్ పడిందో వీడియో ఎండ్లో చెప్తానండి. ఫైనల్లీ తీసుకొని అక్కడ నుంచి వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చానండి. అక్కడ వెజిటేబుల్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మీరే చూడండి. నాకు మా హస్బెండ్, మా పాప కూడా హెల్ప్ చేస్తున్నారు. నా లక్ కదండి ఇలాంటి మంచి హస్బెండ్, పిల్లలు దొరకడం. అందరికీ ఇలాంటి హస్బెండ్ దొరికితే చాలా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం కదండి. ఫైనల్లీ కూరగాయలు అయితే కొనేసామండి. ఒక హనీ తీసుకోమని చెప్పాను, అందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి. చూడండి, మా పాప ఏం చేస్తుందా అని వీడియో తీద్దామని వెళ్తే నవ్వుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుందండి. అలా కూరగాయలు కొనేసామండి. బయటకైతే వచ్చాక పాప గోపి కావాలి డాడీ అని అంటే గోపి బండి దగ్గరికి వెళ్ళి గోపి అయితే తీసుకున్నామండి. ఒక పార్సల్ చెప్పాడంట. చూడండి, పాప, నేను, మా హస్బెండ్ క్యారెట్ తింటూ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. మొత్తానికి అన్ని పనులు ముగించుకొని ఇంటికైతే వచ్చామండి. ఓకే, మీకు కాస్ట్ చెప్తాను అన్నా కదా అండి, 1300 అయితే పడింది. వాళ్ళైతే 1900 అయితే చెప్పారండి. వాళ్ళు చెప్పిన కాస్ట్ మనం ఇస్తామా ఏంటి? మన క్యాలిక్యులేషన్స్ మనకు ఉంటాయి కదా. మీరేమంటారో కామెంట్స్లో